నమస్కారం. వార్తలకు స్వాగతం. వివరాల్లోకి వెళ్తే కర్ణాటకలోని హోసెప్ సమీపంలోని తుంగభద్ర ప్రాజెక్టు వద్ద కొత్త క్రెస్ట్ గేట్ల ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సిఆర్ పాటిల్, డికే శివకుమార్, రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు పాల్గొని నూతన గేట్లను ప్రారంభించారు. 2024 ఆగస్టులో వచ్చిన భారీ వరదల సమయంలో తుంగభద్ర ప్రాజెక్టు 19వ గేటు కొట్టుకుపోవడంతో భద్రతాపరమైన ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అనంతరం నిపుణుల కమిటీను నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు పాత గేట్లన్నిటినీ మార్చాలని నిర్ణయించారు. దీంతో సుమారు 51 కోట్ల వ్యయంతో మొత్తం 33 కొత్త క్రెస్ట్ గేట్లను అమర్చారు. ఈ పనులు 6 నెలల్లో పూర్తయ్యాయి. కొత్త గేట్ల ఏర్పాటు వల్ల ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం, భద్రత మరింత మెరుగుపడనుంది. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల జల వనరుల శాఖ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తుంగభద్ర ప్రాజెక్టు 3 రాష్ట్రాల రైతాంగానికి కీలకమైన నీటి వనరుగా భావించబడుతోంది. మొట్టమొదటిసారిగా తుంగభద్ర తల్లికి ముందుగా శిరస్సు వంచి నా నమస్కారాలు తెలియజేస్తున్నా. అదే మరి కేంద్రానికి, కర్ణాటక, తెలంగాణ ప్రభుత్వాలకు ధన్యవాదాలు. తుంగా పానం, గంగా స్నానం, అది ఒక సామెత, చాలా ప్రసిద్ధి. అంటే తాగడానికి ఎంతో స్వచ్ఛంగా, తీయంగా, అమృతంగా తుంగా నది ఉంటే బపుణ్య స్థానానికి అంటే బహుపుణ్యాలకి గంగ గొప్పదని అర్థం. తుంగ, భద్ర విడివిడిగా జన్మించిన 2 నదుల కలయిక తుంగభద్రగా మారి 3 రాష్ట్రాల్లో లక్షల మందికి జీవనోపాధి కల్పిస్తున్నాయంటే ఇది మన అదృష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి డ్యాముకి 19వ గేటు కొట్టుకొని పోతే ఇమ్మీడియట్గా ఆంధ్ర నుంచి మేము స్పందించడం, ఈనాటి ముఖ్యమంత్రి ఆనాడు ఇరిగేషన్ మంత్రిగా ఉండి చాలా చొరవ తీసుకొని ఇమ్మీడియట్గా స్పందించారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇది 70 సంవత్సరాలు చరిత్ర కలిగిన ఒక ప్రాజెక్టు. ఈరోజు ఆ గేట్లు మార్చాం. ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రాజెక్టులంటే ఆధునిక దేవాలయాలు. వాటిని మనం పరిరక్షించుకోవాలి. అప్పుడే భవిష్యత్తు ఉంటుంది. ప్రాజెక్టు నిర్వహణ బాగుంటేనే భవిష్యత్ తరాలకు భరోసా ఉంటుంది. నీటి విలువ తెలిసిన వ్యక్తిగా మొట్టమొదటి దీనికి ప్రాధాన్యత ఇస్తున్నాం. కర్ణాటకతో కలిసి 50 కోట్ల రూపాయల అంచనాతో పనులు ప్రారంభించాం. 42 కోట్లు ఖర్చు పెట్టాం. ఈ ఒక్క గేటే కాదు, 33 గేట్లు బాగా రిపేర్ చేస్తే బాగుంటుంది, రీప్లేస్ చేద్దామంటే ఇమ్మీడియట్గా మంత్రి గారు శివకుమార్ గారు దాన్ని ముందుకు తీసుకెళ్లారు. రాజధాని అమరావతిలో తొలిసారిగా తెలుగు సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. వెలగపూడిలోని బిట్స్ పిలానీ గ్రౌండ్స్లో గురువారం జరిగిన సినీ నటులు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 112వ సినిమా ప్రారంభోత్సవ వేడుకకు విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం క్లాప్ కొట్టి షూటింగ్ను ప్రారంభించారు. బాలకృష్ణ కుమార్తె తేజస్విని కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, సినిమా ప్రారంభోత్సవానికి ఎప్పుడూ వెళ్లలేదు అని ఈ అద్భుత అవకాశం ఇచ్చిన బాలకృష్ణకు ధన్యవాదాలు తెలిపారు. బాలకృష్ణ నాయకత్వంలో తెలుగు సినీ పరిశ్రమను రాజధాని అమరావతిలో పెద్ద ఎత్తున ప్రోత్సహించే లక్ష్యంతో పనిచేస్తున్నామని, సినిమాతో పాటు క్రియేటర్ ఎకానమీని కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన అని వ్యాఖ్యానించారు. ఇందుకు కావలసిన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ఇది పవిత్ర భూమి అని, భవిష్యత్తులో మరిన్ని సినిమాలు ఇక్కడి నుంచే ప్రారంభించాలని కోరుకుంటున్నట్లు మంత్రి లోకేష్ తెలిపారు.
రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు స్వల్పకాలిక దీర్ఘకాలిక ప్రణాళికలతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. గురువారం అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ ప్రతినిధి బృందం మంత్రి దుర్గేష్ ను కలిసి రాష్ట్రంలో పర్యాటక రంగ బలోపేతానికి పెట్టుబడుల ఆకర్షణకు సంబంధించిన పలు కీలక సూచనలతో కూడిన వినతి పత్రాన్ని అందించింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన ప్రగతిశీల కార్యక్రమాలను ఏపీ ఛాంబర్స్ ప్రతినిధులు కొనియాడారు. ముఖ్యంగా ఏపీ పర్యాటక విధానం 2024-29 మధ్య ఏపీ పర్యాటక భూమి కేటాయింపు విధానం, కార్యాచరణ మార్గదర్శకాలు, బీచ్ షాక్ విధానం, హాలిడే ఇన్ ఏపీ, విజిట్ ఏపీ, గ్లోబల్ ప్రచారం తదితర నిర్ణయాలు పర్యాటక రంగ పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని మరింత రెట్టింపు చేశాయని, ఆర్థిక వృద్ధికి బలమైన పునాది వేశాయని మంత్రి దుర్గేష్ కు ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. శేషాచలంలో అరుదైన వృక్ష సంపదను నాశనం చేయాలని ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు. తిరుపతిలోని టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఈరోజు తిరుపతిలోని శేషాచలం అటవీ ప్రాంతం నుంచి అనంతపురం జిల్లా వైపు అక్రమంగా ఎర్ర చందనాన్ని తరలిస్తుండగా గుర్తించి పట్టుకున్నామన్నారు. ఒక కారును సీజ్ చేసినట్లు ఎస్పీ చెప్పారు. దాదాపు 3 టన్నుల 2 కోట్లు విలువ చేసే ఎర్రచందనాన్ని ఇంటెలిజెన్స్ మరియు లోకల్ పోలీస్ ఇన్పుట్ ద్వారా సీజ్ చేయడం జరిగింది. ఇందులో 3 వ్యక్తులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇది చాలా కాలం క్రితం మెటీరియల్గా కనిపిస్తూ ఉంది. ఇది ఎక్కడి నుండి ఇక్కడికి తీసుకురావడం జరిగింది, దీనిపై ఉన్న ఈ మెటీరియల్ని ఎక్కడ తీసుకెళ్ళడానికి మీరు అక్కడ ఉంచారనేది పూర్తిగా విచారణ చేస్తున్నాం. కేసు రిజిస్టర్ చేసి ఈ 3 వ్యక్తుల్ని మరియు ఒక కారు అదుపులో తీసుకోవడం జరిగింది. అరెస్ట్ చేస్తూ తదుపరి విచారణలో పూర్తి వివరాలు తీసుకొని ఈ కేసులో ఇన్వాల్వ్ అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ కేసులో పూర్తిగా వీటిని సీజ్ చేయడం, తీసుకురావడం, అరెస్ట్ చేయడంలో ప్రధాన పాత్ర వహించిన టోటల్ ఆర్ఎస్టీఎఫ్ టీం ఎస్పీ శ్రీనివాస్ వారి ఆధ్వర్యంలో కులశేఖర్ అండ్ డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ అందరినీ కూడా అభినందించడం జరుగుతుంది. ఇటీవల కాలంలో దాదాపుగా చాలామంది 95% వరకు ఈరోజు కన్విక్షన్స్ వస్తున్నాయి కంటిన్యూగా మానిటర్ చేయడం వల్ల. ఇటు తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల నుండి చాలా ఎన్బిడబ్ల్యూస్ని స్పెషల్ టీమ్స్ ద్వారా కంప్లీట్గా ఎగ్జిక్యూట్ చేయడం, వారికి శిక్ష విధించే విధంగా ప్రాసిక్యూషన్ వింగ్ని పూర్తిగా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఈ రెడ్ శాండిల్ని ఫాలింగ్ ఆఫ్ ట్రీస్ అనేది పూర్తిగా ఇటీవల కాలంలో చాలా తగ్గిపోయే విధంగా ఆర్ఎస్టీఎఫ్ ఫోర్స్ పనిచేస్తుంది. చాలామందిపై పీడియాక్ట్స్ కూడా ఈ మధ్య కాలంలో దాదాపు 8 మందిపై పీడియాక్ట్ నమోదు చేయడం జరిగింది. రెడ్ శాండిల్ని పూర్తిగా పరిరక్షించడమే ధ్యేయంగా ఆర్ఎస్టీఎఫ్ పనిచేస్తుంది. థ్యాంక్ యూ. మంగళగిరిలోని ఏసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి సినీ హీరో రామ్ చరణ్ చేరుకొని ఆంధ్ర ప్రీమియర్ లీగ్ పోటీలను ఘనంగా ప్రారంభించారు. రామ్ చరణ్ రిబ్బన్ కట్ చేసి టోర్నమెంటుకు శ్రీకారం చుట్టారు. అనంతరం అమరావతి రాయల్స్, భీమవరం బుల్స్ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్కు టాస్ వేసి ఆటను ప్రారంభించారు. స్టేడియం అంతా తిరుగుతూ అభిమానులకు అభివాదం చేసిన రామ్ చరణ్ కు ప్రేక్షకులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఏసీఏ అధ్యక్షుడు కేశినేని చిన్ని, కార్యదర్శి సానా సతీష్, కేంద్ర మంత్రి భూపతి రాజు, శ్రీనివాస వర్మ, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, వంగవీటి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఏపీఎల్ ప్రారంభోత్సవ వేడుకలకు రామ్ చరణ్ హాజరు కావడంతో స్టేడియంలో సందడి నెలకొంది. అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి హీరోకు ఘన స్వాగతం పలికారు.
తిరుమలలోని వెంకటాద్రి నిలయంలో అర్ధరాత్రి ఆక్టోపస్ దళాలు విస్తృత స్థాయిలో మాక్ డ్రిల్ నిర్వహించాయి. ఒక్కసారిగా గన్స్ తో సుమారు 50 మంది భద్రతా సిబ్బంది అక్కడికి చేరుకొని ఉగ్రవాదుల దాడి పరిస్థితులను ప్రతిబింబించేలా ప్రత్యేక విన్యాసాలు చేపట్టారు. ఈ మాక్ డ్రిల్ లో కొందరిని బందీలుగా చూపిస్తూ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. ఘటనా స్థలికి అంబులెన్స్, అగ్నిమాపక వాహనాలను తరలించి అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలను ప్రదర్శించారు. అర్ధరాత్రి జరిగిన ఈ హడావిడితో కొంతసేపు భక్తులు ఆందోళనకు గురయ్యారు. అయితే ఇది కేవలం భద్రతా సన్నద్ధత కోసం నిర్వహించిన సాధన మాత్రమేనని అధికారులు వివరించారు. ఉగ్రదాడి వంటి అత్యవసర పరిస్థితులు ఎదురైతే భద్రతా బలగాలు ఎలా స్పందించాలి, వివిధ విభాగాల మధ్య సమన్వయం ఎలా ఉండాలనే అంశాలపై ఈ మాక్ డ్రిల్ నిర్వహించారు. పేదల పాలిట ఆపద్ బాంధవుడిగా పేరొందిన డాక్టర్ కారెం రవితేజ పుట్టినరోజు వేడుకలు అమలాపురంలో ఘనంగా జరిగాయి. అభిమానుల ప్రేమాభిమానాలతో వేడుకలు కోలాహలంగా మారాయి. కోనసీమ కేర్ హాస్పిటల్ అధినేత డాక్టర్ కారెం రవితేజ జన్మదినోత్సవం సందర్భంగా సోమవారం రాత్రి ఆసుపత్రి ఆవరణలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి యువత, అభిమానులు, ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరై ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అభిమానులు శాలువాలు కప్పి పుష్పగుచ్చాలు అందచేసి పూలమాలలు వేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పలువురు భారీ కేక్ కట్ చేయించి సంబరాల్లో పాల్గొన్నారు. వైద్య నిపుణులు, కోనసీమ కేర్ హాస్పిటల్ అధినేత ఎంతోమంది పేద ప్రజలకు అత్యవసర విభాగం పెట్టి చాలా తక్కువతో వైద్యం అందిస్తున్నటువంటి వైద్యులు ప్రతి పేదవాడికి అందుబాటులో ఉంటూ నిరంతర సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఇవాళ పుట్టినరోజుకి శుభాకాంక్షలు డాక్టర్ కారెం రవితేజ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఈఎన్ఆర్ టీం ఆధ్వర్యంలో తెలియజేయడం జరుగుతుంది. ఆయన ఇయ్యే కదా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ప్రతి పేదవాడికి కుల మత ప్రాంతం లేకుండా అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి రవితేజ గారికి శుభాకాంక్షలు మరొకసారి తెలుపుతూ ఈఎన్ఆర్ ఫ్రెండ్స్ తరఫున తెలియజేస్తున్నాం. కందుకూరు నియోజకవర్గ ప్రజలకు శుభవార్త. ప్రతి గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించే దిశగా ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మరో కీలక అడుగు వేశారు. లింగసముద్రం మండలం ఎర్రారెడ్డిపాలెం నుంచి తిమ్మారెడ్డిపాలెం మోడల్ స్కూల్ వరకు కొత్త బస్సు సర్వీసును గురువారం ప్రారంభించారు. సుమారు 4 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లాల్సి వస్తున్న విద్యార్థుల ఇబ్బందులను గుర్తించి గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు ఈ సర్వీసును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని 92 పంచాయతీలకు బస్సు సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కందుకూరు డిపోలో 15 ఏళ్లు దాటిన 28 బస్సులను దశల వారీగా తొలగించి వాటి స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు తీసుకురావాలని మంత్రి హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. గౌరవ విద్యాశాఖ మంత్రులు లోకేష్ బాబు గారు అన్ని మోడల్ స్కూల్స్, యూపీ స్కూల్స్, అన్ని స్కూల్స్ను కూడా డెవలప్ చేస్తూ ఉన్నాడు. దానిలో భాగంగా ఈ తిమ్మారెడ్డిపాలెం మోడల్ స్కూల్లో ఎర్రారెడ్డిపాలెం గ్రామం కనీసం 4 కిలోమీటర్లు ఎంత ఉంటుంది. ఆడపిల్లలు స్కూల్కి అంటే 6th నుంచి తర్వాత చదువుకోవడానికి ఒక ఏజ్ వస్తుంది కాబట్టి సెక్యూర్ లేకుండా ఉన్నారు అని చెప్పి భయపడతా ఆ గ్రామ ప్రజలు ఏదైతే మేనేజర్ గారు చెప్పారో పల్లెనిద్ర కార్యక్రమం గౌరవ కలెక్టర్ గారు మేమందరం కూడా ఆ గ్రామానికి పోవడం జరిగింది. ఆ గ్రామంలో ఉన్న పేరెంట్స్ ఎవరైతే స్టూడెంట్స్ తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మా దృష్టికి తీసుకురావడం. ఆడపిల్లలు ఇబ్బంది పడతా ఉన్నారు. ఉదయం పూట ఈవినింగ్ వచ్చేటప్పుడు కూడా ఇప్పుడు మేనేజర్ గారు చెప్పినట్లుగా మగపిల్లలు కొద్దిగా డిస్టర్బ్ చేస్తున్నారు. వాళ్ళకి ఈ బస్సు సౌకర్యం కల్పించాలని చెప్పి ఆ గ్రామ ప్రజలు కోరడం. ఇమ్మీడియట్గా ఆ రోజు ఆర్ఎం గారు మన డిపో మేనేజర్ గారికి మేమందరం కూడా చెప్పడం, సహకరించినటువంటి ఆర్టీసీ యాజమాన్ అంటే ఎవరైతే మన ఆర్ఎం గారికి, డిఎం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అట్లాగే 15 ఇయర్స్ క్రాస్ అయిన బస్సులన్నీ కూడా మన డిపో నుంచి కూడా సుమారు 28 బస్సులు ఆగిపోవడం జరిగింది. గౌరవ మంత్రి గారితో కూడా మాట్లాడా. ఫస్ట్ ప్రయారిటీ ఏదైతే ఈ ప్రభుత్వం పొల్యూషన్ కంట్రోల్ చేయాలని ఎలక్ట్రికల్ బస్సుల్ని ప్రోత్సహిస్తా ఉంది. అతి త్వరలోనే 2-3 నెలల్లోనే ఎలక్ట్రికల్ బస్సులు కూడా రాబోతా ఉన్నాయి రాష్ట్రం మొత్తం కూడా.
కంపల్సరీగా మనకి ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తానని చెప్పి గౌరవ మంత్రి గారు కూడా చెప్పారు. ప్రతి గ్రామానికి ఈ నియోజకవర్గంలో ఉన్న 92 పంచాయతీలకి కూడా ఎక్కడా కూడా బస్సు అసౌకర్యంగా లేకుండా సౌకర్యవంతంగా నడిపేదానికి మేము కంపల్సరీగా ప్రతి గ్రామానికి కూడా ఈ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కల్పిస్తామని చెప్పి దానికి కూడా ఆర్టీసీ యాజమాన్యం కూడా సహకరిస్తాము. తప్పనిసరిగా ఈ నియోజకవర్గంలో ఏ మూల ప్రాంతం గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి గ్రామానికి కూడా ఆర్టీసీ సౌకర్యాన్ని కల్పించే విధంగా మా ప్రయత్నం ఉంటుందని చెప్పి అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పరిపాలన ఆధ్వర్యంలో గురువారం హనుమకొండలో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పేయి పాల్గొన్నారు. హనుమకొండ అదాలత్ సర్కిల్ నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు నిర్వహించిన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజల్లో చైతన్యం కల్పించడం, ముఖ్యంగా యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ర్యాలీలో విద్యార్థులు, యువజన సంఘాల ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, జిల్లా అధికారులు, వివిధ శాఖల సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ర్యాలీకి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన హానరబుల్ కలెక్టర్ మేడం గారికి స్వాగతం పలుకుతూ, మనము ఈ ఇయర్ వరల్డ్ పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని నేను డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తూ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేయించున్నాను. జై హింద్. ఓటరు జాబితాను మరింత ప్రామాణికంగా, పారదర్శకంగా రూపొందించే లక్ష్యంతో చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమానికి ప్రజలతో పాటు మీడియా ప్రతినిధులు కూడా సహకరించాలని చాహద్ బాజ్పేయి కోరారు. బుధవారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన మీడియా అవగాహన సమావేశంలో SIR 2026 అమలు విధానం, ఎన్యూమరేషన్ ప్రక్రియ, ఓటర్ల జాబితాలపై సమగ్ర వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా మాస్టర్ ట్రైనర్ భాస్కర్ రెడ్డి ప్రత్యేక ప్రెజెంటేషన్ ద్వారా ఎన్యూమరేషన్ ఫారం పూరించే విధానాన్ని వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు సరైన సమాచారం చేరవేయడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ఫార్మ్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారు, ఫార్మ్స్ ఫిల్ చేయడానికి కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తారు. అప్పుడు కూడా వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే మన దగ్గర హెల్ప్ డెస్క్స్ కూడా ఉన్నాయి, వాళ్ళు వచ్చి హెల్ప్ డెస్క్ లో కూడా హెల్ప్ తీసుకోవచ్చు. కానీ ఇంకా కూడా ECI ద్వారా కూడా ECI నెట్ ఒక యాప్ ఉంది, ఒక voters.ECI ఒక పోర్టల్ ఉంది. వాళ్ళకి ఏమేం వివరాలు గుర్తుంటే ఆ పెడితే కూడా వాళ్ళకి సజెషన్స్ వస్తాయి కి మీకు ఈ అన్ని పేరుతో నమోదైన ఓటర్స్ ఎవరెవరు ఉన్నారు. దాని ద్వారా వాళ్ళు ఏ లొకేషన్ లో ఉంటే సర్చ్ చేసుకోవచ్చు. ఎంత దాంట్లో డీటెయిల్స్ ఇస్తే అంతానే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. మనకు ఈ SIR లో రేపటి నుంచి ఫామ్ నమోదు చేయడానికి దాంట్లో దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. కరెక్ట్ 2002 కి సర్చ్ చేయగలిగితే వాళ్ళు ఫామ్ ఫిల్ చేయడానికి ఈజీగా అవకాశం ఉంటుంది. ఈ ప్రాసెస్ లో మనకు పొలిటికల్ పార్టీస్ చాలా హెల్ప్ ఎక్స్టెండ్ చేస్తున్నారు. ప్రతి వారం వెడ్నెస్డే రోజు ERO ఆఫీస్ లో, థర్స్డే రోజు DO ఆఫీస్ లో వాళ్ళతో మీటింగ్ జరుగుతుంది. ఏమైనా ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంటే వాళ్ళకి ఇమీడియట్లీ షేర్ చేయడం జరుగుతుంది. ఈ ఫర్దర్ కూడా ప్రతి ఒక్క రోజు కూడా వాళ్ళు BLAs కూడా తీసుకువచ్చి మాకు ఫార్మ్స్ ఇవ్వచ్చు. BLAs కి కూడా ట్రైనింగ్ కండక్ట్ చేయడం జరిగింది. పార్టీస్ ఓన్ గా కూడా వాళ్ళ తరఫున నుంచి కూడా ట్రైనింగ్ కండక్ట్ చేసినారు. మన ట్రైనింగ్ లో కూడా ఆల్మోస్ట్ 100% అటెండెన్స్ తో వాళ్ళు అటెండ్ అయినారు. 3 మేజర్ పార్టీస్ BRS, BJP, Congress, they have appointed BLAs also. సో వాళ్ళ BLOs కోఆర్డినేట్ చేసి, కోఆపరేట్ చేసి పోలింగ్ స్టేషన్ వారీగా పని చేస్తే అప్పుడు ఎట్లాంటి ప్రాబ్లమే రాదు. అండ్ మళ్ళీ కూడా ఏమైనా
లైక్ కి దిస్ డ్రాఫ్ట్ లో వాళ్ళు రాలే ఆర్ ఏఎస్డి లిస్ట్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఆ లిస్ట్ కూడా అంతా మళ్ళీ వాళ్ళతో షేర్ చేయడం జరుగుతుంది. సో అట్ ఎవ్రీ స్టేజ్ వీఆర్ ట్రాన్స్పరెంట్లీ షేరింగ్ ఆల్ ద డేటా విత్ దెమ్. సో ఐ హోప్ దేర్ షుడ్ నాట్ బి ఎనీ ప్రాబ్లమ్. ఇది ఒక ఈసీఐ ద్వారానే సర్క్యులర్ వచ్చింది. సెక్షన్ 17 సెక్షన్ 18 ఆఫ్ ది యాక్ట్ బట్టి కి ఒక కాన్స్టిట్యుయెన్సీలో 2 ఓట్ కావడం నాట్ అలౌడ్, అండ్ మోర్ దెన్ 1 కాన్స్టిట్యుయెన్సీలో కూడా ఓట్ ఉండకూడదు, దట్ ఈస్ నాట్ పర్మిటెడ్. అండ్ ఏమైనా ఇట్లా ఉంటే అప్పుడు యాజ్ పర్ సెక్షన్ 31, ఇఫ్ ఎనీ పర్సన్ మేక్స్ ఇన్ కనెక్షన్ విత్ the preparation and revision or correction of electoral rolls, the inclusion or exclusion of any entry in the form of electoral roll, a statement or declaration in writing which is false and which he either knows or believes to be that it is false and does not believe to be true, he shall be punishable with imprisonment for a term which may extend up to 1 year and with a fine and with both. మనకు ఎన్యూమరేషన్ ఫామ్ లో వాళ్ళు ఏమైనా తప్ప సమాచారం ఇస్తే that can lead to imprisonment of up to 1 year. సో అది కూడా ఒక మెసేజ్. మేడం ఒక చిన్నది మేడం. అండ్ ఇది ఒక హెల్దీ రోల్ చేసే, లైక్ మనం అందరూ కలిసి పని చేస్తేనే ఇది ఎస్ఐఆర్ ఒక టాస్క్ విచ్ ఇస్ ఒక పెద్ద టాస్క్ మాత్రమే మన బిఎల్ఓస్ చేసిన పని కాదు, మాత్రమే మన ఏఆర్ఓస్ చేసిన పని కాదు. మనం అందరూ కలిసి పని చేస్తేనే ఇది టాస్క్ కంప్లీట్ అవుతుంది సక్సెస్ఫుల్ గా. సో దీనికోసం మీ అందరికి సహయోగం, మీ అందరికి ఒక పాజిటివ్ పబ్లిక్ లో అవేర్నెస్ మీరు తీసుకువెళ్తారు, అది రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని హనుమకొండ జిల్లా పాలువెల్పుల్లోని గురుకుల పాఠశాల కళాశాలల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థుల్లో మాదక ద్రవ్యాల వినియోగంపై అవగాహన పెంపొందించేందుకు వ్యాస రచన పోటీలు, వివిధ ఆటలు, క్రీడా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో సుమారు 300 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాదక ద్రవ్యాల దుష్పరిణామాలు, వాటి వల్ల వ్యక్తిగత జీవితం, కుటుంబం, సమాజంపై కలిగే ప్రభావాల గురించి విద్యార్థులకు వివరించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి విద్య, క్రీడలు, సృజనాత్మక కార్యక్రమాలపై దృష్టి సారించాలని సూచించారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించి అర్హులైన ప్రతి ఓటరుకి అవకాశం కల్పించాలని జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పేయి అధికారులను ఆదేశించారు. గురువారం హనుమకొండ చైతన్యపురి ప్రాంతంలో బిఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ఎస్ఐఆర్ ఫారాలను పంపిణీ చేస్తున్న విధానాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా బిఎల్ఓల పనితీరు, ఫారాల పంపిణీ వివరాల నమోదు, ఓటర్లకు అవగాహన కల్పన వంటి అంశాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి పలు సూచనలు చేశారు. ప్రతి ఇంటిని తప్పనిసరిగా సందర్శించి అర్హులైన ఓటర్లకు ఫారాలను అందజేయాలని, ఓటర్ల సందేహాలను నివృత్తి చేస్తూ ఎస్ఐఆర్ ప్రక్రియపై పూర్తి అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. ఒకటి కూడా మళ్ళీ వచ్చి అప్పుడు మీరు ఆయనకి ఇస్తారు. ఇది ఫామ్ ఎలా చేయాలి ఐడియా ఉందా మీకు? అంటే అది చెప్పండి. ఇప్పుడు మీకు 2002లో ఓటు ఉందనుకోండి, 2002లో ఉంటుంది నా మీకు 2002కి ఓటు ఏమైనా ఓటర్ కార్డు ఉందా? అప్పటికి పాత 2002కి సంబంధించిన ఓటర్ లిస్ట్ కార్డు ఏమైనా ఉందా?
మీరు ఎక్కడ రెండులో మీ ఓటు హక్కు ఎక్కడుందో తెలుసుకోవాలి. కాన్స్టిట్యూషన్ పేరు అట్లీస్ట్ ఇప్పుడు కానీ వరంగల్ ఉంది, వరంగల్ కాన్స్టిట్యూషన్ 105, హన్మకొండలో ఎక్కడ అని చెప్పేసి మన ఈసీఓ యాప్ అని చెప్పేసి ఉంటుంది, యాప్ ద్వారా సెర్చ్ చేసుకోవచ్చు. ఫ్రీ మ్యాప్ ఓటు ఇక్కడనే ఉంటుంది. కానీ మామూలుగా వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ తీసుకోవచ్చు ఓటు. ఇక్కడికి వేస్తారు, డబుల్ ఓటు లేదు కదా, అక్కడ ఒక ఇక్కడ ఒకటి తీసుకోలేదు. అక్కడదన్నా క్యాన్సిల్ చేసుకోవాలి, ఇక్కడదన్నా క్యాన్సిల్ చేసుకోవాలి. ఇద్దరిని ఇంతవరకు ఎన్ఐటి క్యాంపస్లో ఉంటుంది, దాన్ని బట్టి రాయండి. ఇక్కడ 2002కు సంబంధించిన ఎన్ఐటి డీటెయిల్స్ సంబంధించినవి రాయాలి. ఇక్కడ 2026కు సంబంధించిన ప్రజెంట్ది రాయాలి. ఇక్కడ ప్రజెంట్ ఎపిక్ నెంబరు, ప్రజెంట్ కాన్స్టిట్యూషన్ నెంబరు, ఏమైనా డౌట్ ఉంటే నా నెంబర్కి ఫోన్ చేసి అడగవచ్చు. ఇంకా మీ ఓటర్స్ స్టాఫ్ వాళ్ళకి ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఈ పిఎస్ ప్రకారము ఈ స్కానర్ ఉంది కదా, అందరికీ నేనే వస్తానని చెప్పేసి నమ్మకం లేదు. ఈ స్కానర్తోని డిస్ట్రిబ్యూషన్ చేసినప్పుడు ఈ స్కానర్తో సెర్చ్ చేసుకొని చూసుకోవచ్చు. ఫోటో ఈ హౌస్లో అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది, అయిపోయింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.